చాముండేశ్వరి నిర్ణయించిన అదే ముహూర్తంలో అదే మండపంలో అలాగే నీ మెళ్ళో అభి ఖచ్చితంగా తాళి కట్టాలి. కడతారు. కట్టేలా నేను చేస్తాను. అమ్మా, నువ్వు ఈ పెళ్లి వేడుకలో మండపంలో నిలబడి అవమానం పడతావమ్మా. వదిలేయండి నాన్న. ఆట మొదలు పెట్టాం కదా, ఇక మీదట వేరే దారే లేదు. అంతా నేను చూసుకుంటాను. ముందు మీరు టాబ్లెట్స్ వేసుకోండి నాన్న. ఇదిగోండి నాన్న. మెల్లగా నాన్న. ఏమైంది నాన్న? పర్వాలేదమ్మా, పర్వాలేదు. నాన్న, మీరు ప్రశాంతంగా ఉండండి నాన్న. నేనంతా చూసుకుంటాను కదా. సరే అమ్మా, అలాగే. అక్క రా అక్క. అయ్యో బంగారు తల్లులారా, దేవుడు నువ్వే వాళ్ళని కాపాడు. ఏ ఆర్తి, అప్పుడప్పుడు మజ్జిగ తాగాలే. అల్లం కొత్తిమీర కూడా వేశాను, ఆరోగ్యానికి మంచిది. అమ్మా, అది తర్వాత తాగుతానమ్మా. రా, ఒక సెల్ఫీ దిగుదాం రా అమ్మా. సరే ఉండు, ఇది పెట్టేసొస్తా. లోపలికి రావచ్చా? సుభద్ర, శృతి, రండి. రా. ఉండండి, నేను మజ్జిగ తీసుకొస్తాను. మాట్లాడుతూ ఉండొస్తా. ఒక్క నిమిషం. అమ్మా, నన్నెందుకమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? శృతి, ఇది సత్య ఇల్లు, బాగా గమనించు. వీళ్ళు వచ్చిన విషయం అక్కకి మెసేజ్ చేద్దాం. అమ్మా, నగలు లాకర్ నుండి తేవాలి, బ్యాంకుకి వెళ్ళాలని కదా తీసుకొచ్చావు నన్ను. శృతి, బ్యాంకుకు వెళ్లే దారే. ఇక్కడ ఒక ముఖ్యమైన పనుంది, అది పూర్తి చేసుకుని బ్యాంకుకు వెళ్దాం. ఇక్కడేం పనమ్మా? ఇల్లు శుభ్రం చేసే పని. అమ్మా, నన్ను చిరాకు పెట్టకు. శృతి, ఈరోజు ఆ సత్యాన్ని ఒక ఆట ఆడించకపోతే నా పేరు మార్చుకుంటాను చూడు. సుభద్ర, మజ్జిగ తీసుకోండి. తీసుకోమ్మా. నువ్వు పర్వాలేదంటీ, మీరు అక్కడ పెట్టండి. ఇంట్లో బాగా గరంగరంగా ఉన్నట్లుంది. అవునండి, అందుకే చల్లగా ఉంటుందని మజ్జిగిచ్చాను. అయ్యో, నేను దాని గురించి మాట్లాడట్లేదండి. పెళ్లి పత్రికల మీద పేర్లు కూడా రాస్తున్నారు కదా, పెళ్లి పనులు గరంగరంగా సాగుతున్నాయి కదా అంటున్నా. ఓ అదా? ఏ, మీరు పెళ్లి పనులు మొదలు పెట్టలేదా? అయ్యో, మాకు కూర్చునే తీరికేలేక పరిగెడుతూనే ఉన్నాం. ఎక్కడికి? అది కాదండి, పెళ్లి పనులు, డెకరేషన్, బట్టల షాపింగ్ అని ఒకటే బిజీగా ఉన్నామని చెప్తున్నా. ఓ సరే సరే. ఏ ఆర్తి, ఇలా రావే. నైస్ గా ఎస్కేప్ అయిపోదాం అనుకుంటే అమ్మ వీళ్ళని మేనేజ్ చేయడానికి నన్ను పిలుస్తుంది. సర్లే, పెళ్లి హెల్ప్ చేద్దాం. సత్య లేదా? బయటికెళ్ళిందమ్మా. సత్య తిరిగి ఎప్పుడొస్తుంది? అక్క పెళ్లి చీర, బ్లౌజ్ ఇవన్నీ డిజైనర్ దగ్గర రెడీ చేయించడానికి వెళ్ళింది. అలా అయితే సత్య రావడానికి లేట్ అవుతుంది. మనకి కావాల్సింది కూడా అదే కదా, వచ్చిన పని పూర్తి చేయడానికి సరిగ్గా ఉంటుంది. శృతి, మజ్జిగ తాగమ్మా. వద్దమ్మా, ఇవన్నీ నాకేమొద్దు.
మా పరువు పోతుందమ్మా. బయట ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఇంత టేస్ట్ దొరకదు శృతి. ఇదంతా ఈ కాలం పిల్లలకి అస్సలు అర్థం కాదు. అవును, నేను త్వరగా వంట చెయ్యాలండి. ఆయన లంచ్కి ఇంటికొస్తా అన్నారు. అందువల్లే నేను కొంచెం... అయ్యో సారీ కూర్చోండి. వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను చూడండి. పెళ్ళైన వెంటనే రిజిస్టర్ చెయ్యాలని వదిన చెప్పారు. ఓ, అలాగే చేద్దాం. ఒక వారం ముందే ఆ పనులన్నీ మొదలు పెట్టాలి. అప్పుడే టైంకి రెడీగా ఉంటాయి. తప్పకుండా అండి. అదేనండి, అందుకే సత్యవి ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్లు తీసుకురమ్మని వదిన చెప్పారు. అమ్మా, ఆవిడ చెప్పింది కరెక్టే. అవునండి, మామూలుగా 20 రోజులు పడుతుంది. వదినకి పలుకుబడి ఎక్కువ కదా, అందువల్ల 3 రోజులు చేంజ్ చేస్తుంది. అవి తీసుకురమ్మని వదిన మమ్మల్ని ఇక్కడికి పంపించింది. అది ఆయన్ని రానివ్వండి, నాకు అవన్నీ తెలీదండి. అయ్యయ్యో, అంతవరకు మేమిక్కడ వెయిట్ చేయలేమండి. మీరు మీ ఆయనకి వంట చేయాల్సినట్లు నేను కూడా మా ఆయనకి వంట చేసి పెట్టాలండి. ఓ, మీరు కొంచెం అవి ఇచ్చారంటే మేము త్వరగా బయలుదేరుతాం. అందులో ఏముందండి, ఇస్తే పోతుంది. కొంచెం త్వరగా రామ్మా. ఆ, ఇప్పుడే వస్తాను. చూసావా నా టాలెంట్ ని, వాళ్ళని ఎలా నమ్మించానో. నా మజ్జిగ ఎందుకమ్మా తాగావు? నువ్వెప్పుడు తాగావో నీ లక్షణం ఏంటో వాళ్ళకి బాగా అర్థమైంది. నీకు బాగా కక్కుర్తమ్మా. శృతి, హాపమ్మా. ముందు ఆ సత్య రేషన్ కార్డు రానివ్వు. ఎందుకు? దాంతో ఏమైనా వాళ్ళ ఇంట్లో కావలసిన రేషన్ సరుకులన్నీ కొనిస్తావా? శృతి, నీకు నా మాస్టర్ ప్లాన్ అర్థం కాలేదా? ఆధార్ కార్డు తీసుకురానివ్వు, అప్పుడు ఆ సత్య నాటకం బొట్ట బయలవుతుంది చూడు. ఆర్తి మెసేజ్ చేసింది. వీళ్ళెందుకు వచ్చుంటారు? ఇదిగోండి సత్య అక్క ఆధార్ జిరాక్స్.